2024 సంవత్సరంలో క్రిస్మస్ పండుగలో దేవుని యొక్క క్రిస్మస్ వాగ్దానం వినిపించడానికి మరో గొప్ప తరుణం ఇచ్చిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ డిసెంబర్ 25వ తేదీ బుధవారం క్రిస్మస్ పండుగ వాక్య వాగ్దానం లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. జనాంగమా, ఈ భూమికి కుమారుడిగా మరియమ్మ గారు గర్భమందు జన్మించిన యేసును చూడటానికి పరలోకమే కదిలి వచ్చింది. తండ్రిగా వారిచే నిరంతరము పరలోకమందు స్తుతులను అందుకుంటూ ఆరాధింపబడుతున్న దేవాది దేవుడిని చూడటానికి దేవదూతలు పరలోక సైన్యములు వచ్చింది. భూమి మీద మనిషి కుమారుడిగా జన్మించడం అనేది ఒక సైన్యమునకు ఒక వింతగా అనిపించి ఉండవచ్చు. శుద్ధ సువర్ణమైన వీధులు గల లోకంలో సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు 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 అని నిరంతరము వేవేల దూతలతో పొగడబడుచున్న ఆయన భూలోకమందు జన్మించడంతో మనుషులు దూతల కన్నా అధికముగా ఆయనను గణపరుస్తారని, పూజిస్తారని, కీర్తిస్తారని ఉండవచ్చేమో. అయితే ఆత్మీయ నేత్రములు మూసుకుపోయిన ఇశ్రాయేలీలు యేసును గుర్తించలేకపోయారు, గ్రహించలేకపోయారు. అయితే పరలోక సైన్యం భూలోకమునకు వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేసిరి. ఆ తర్వాతే యేసుని ఇక్కడ వదిలి వారందరూ పరలోకమునకు వెళ్ళిపోయారు. దావీదు వంశంలో పుట్టిన యేసు దావీదు పట్టణము నుండే తన దేవుని పనిని ప్రారంభించింది. యేసు ప్రభు పుట్టుకకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అదే స్థితిని దేవుడు కల్పించాడు. అది ఏమనగా ఆయన పుట్టుక, ప్రజా సంఖ్య లెక్కింపు ఒకేసారి ప్రారంభమైనవి, ఒక్కసారే జరిగినవి. విచిత్రము. తనను నమ్ముకున్న వారిని ఎన్నడూనూ సిగ్గుపడనీయక ఉన్నత స్థాయిలో నిలుపువాడు త్రియేక దేవుడు. ఈ సంవత్సరం క్రిస్మస్లో ఆయన నెరవేర్చిన ప్రవచనమును ధ్యానిస్తున్న మనము యేసుక్రీస్తుని భూమికి పంపిన తండ్రికి యుగయుగములు తరతరములకు పూజించెదము, కీర్తించెదము, గణపరచెదము. నడిపించి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదములు, మేళ్లను పొందుదము గాక. ఆమేన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. దేవలోక స్తోత్రగానం, దీనులకు సుజ్ఞానం కావించు వర్తమానం. క్రైస్తవాడి కాలమానం, క్రిస్మస్ జాయ్ జాయ్. దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. శాంతిదానం స్తోత్రం పూర్తి చేయగల విధానం.
ఇష్టజనం క్షేమము సమాధానం క్రీస్తు శిష్య కాలమానం క్రిస్మస్ జాయ్ జాయ్ దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రధానం సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రధానం సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం క్రిస్మస్ జాయ్ జాయ్ దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమ స్థానం దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమ స్థానం దేవలోక సంస్థానం దేవుని మహిమ స్థానం పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం క్రిస్మస్ జాయ్ జాయ్ దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం